అందరికీ నమస్కారం అండి. ఈరోజు డయ్యూ ద్వీపం గుజరాత్లోని కతియావార్ ద్వీపకల్పంలో దక్షిణ భాగంలో ఉన్న డయ్యూ అనే ఒక పోర్చుగీస్ కోటను సందర్శించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు బోర్డు మీరు చూడొచ్చు, దీవు ఫోర్ట్ అంటారు దీన్ని, డయ్యూ అని కూడా అంటారు. ఈ కోట పోర్చుగీస్ వారు నిర్మించింది. ఇది భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఈ డయ్యూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కోట రక్షణ కోసం చుట్టూగా కందకం ఏర్పాటు చేసుకున్నారు. శత్రువుల బారి నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నది. ఈ కోట 16వ శతాబ్దంలో భారతదేశంలోని పోర్చుగీస్ వారి రక్షణ కొరకు నిర్మించడం జరిగింది. 1535వ సంవత్సరంలో బహదూర్ షా, గుజరాత్ సుల్తాను మరియు మొఘలులు మరియు పోర్చుగీస్ వారి మధ్య ఈ కోట కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి. ఈ కోట ఎంట్రన్స్ మార్గం ఇది. మరొకసారి ఆ రక్షణ కోసం చుట్టూ కందకం ఏర్పాటు చేసుకొని ఆ కందకంలో మొసళ్ళను వదిలేవారంట. శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు వారిని ఆ మొసళ్ళు తినేసేవి, చంపేసేవి. ఆ విధంగా 1537 నుంచి డిసెంబరు 1961 వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఈ కోట ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కనపడుతున్న ప్రాంతం అంతా అరేబియా సముద్రం చివరి అంచుల్లో ఈ కోట నిర్మించడం జరిగింది. చాలా పటిష్టమైన కోటగా ఇది నిర్మించబడింది. 1528 నుంచి 1538 వరకు భారతదేశంలో పోర్చుగీస్ ఆస్తులకు గవర్నర్గా ఉన్న సుకో డా కున్హా అనే వ్యక్తి సుగంధ ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం ఈ కోట నిర్మించాలని ఆదేశించాడు. ఈ కోటకు అధికారికంగా షోర్టలెజా డిసావో టోమ్ అని పేరు. 1960లో ఈ కోటలో 350 మంది పోర్చుగీస్ నావికులు మాత్రమే మిగిలినప్పుడు పోర్చుగీస్ పాలన అంతం చేయాలన్న ఉద్దేశంతో 19 డిసెంబర్ 1961న భారతదేశం ఆపరేషన్ విజయ్ని ప్రారంభించి డయ్యూ మరియు దామన్, గోవాలను భారత్లో విలీనం చేసింది. అప్పుడు శత్రువుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఆ ఫిరంగిని ఇందాక మనం చూసాము. ఆ ఫిరంగి గుండ్లు ఏర్పాటు చేసి శత్రువులను దగ్గరికి రాకముందే దూరం నుంచే చంపేసేవాళ్ళు, వాళ్ళ యొక్క నావలను ధ్వంసం చేసేవారు. ఈ విధంగా ఈ కోట బయట అరేబియా సముద్ర తీరం వెంబడి నిర్మించారు. లోపల గోడల రక్షణ కోసం తుపాకులు అమర్చిన బురుజులు కూడా చాలా ఉన్నాయి. బయటి వారు మరియు లోపలి గోడల మధ్య కందకం కూడా ఇందాక మనం చూసాము. కోట పైభాగంలో అనేక ఫిరంగులు ఉన్నాయి. మధ్యలో ఈ విధంగా వారి యొక్క సౌకర్యం కోసం గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కోట ప్రవేశ ద్వారం వద్ద పోర్చుగీస్ భాషలో ఒక శాసనం ఈ రోజుకు ఉంది. గేట్ వద్ద ఉన్న ఒక బురుజు లాంటిది ఉంటుంది. ఆ బురుజుకి సెయింట్ జార్జ్ అని పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నది పోర్చుగీస్ వారి యొక్క డిజైన్ మీరు చూస్తున్నారు. ఆ కోటకు ఎవరి పేరు మీద ఆ కోట నిర్మించారో ఆ వ్యక్తి యొక్క ఫోటో మాదిరిగా డిజైన్ అది ఇందాక మీరు చూసింది. కోట యొక్క చివరన లైట్ హౌస్ కూడా ఉంది. ఎందుకంటే నావికులకు ఎటువైపు మన స్థావరం ఉంది అనేది తెలియడం కోసం ఆ కాలంలో లైట్ హౌస్ను సంకేతంగా ఉపయోగించేవారు. ఆ లైట్ హౌస్ను చూసి అటువైపుగా నావలు ప్రయాణం చేసేవి. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫిరంగి గుండ్లు నింపి శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి ఈ విధంగా అన్ని ఆయుధ సామాగ్రి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోట రక్షణ కోసమే ఇవి చేయడం జరిగింది. మరియు దామన్, డయ్యూ ఈ రెండు ప్రాంతాలు కలిపి ఒక పార్లమెంటు స్థానంగా చేశారు.
ఆ లైట్ హౌస్కు సంబంధించిన బోర్డు కూడా ఒకసారి మీకు చూస్తున్నాను. చాలా ఎత్తుగా ఆ లైట్ హౌస్ చాలా సుదూరం నుంచి కనపడుతూ ఉంటుంది. ఈ కోట మొత్తం ఈ డయ్యూ ప్రాంతం మొత్తం 38.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. గుజరాతీ వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం ద్వారా వాణిజ్యానికి జరగడానికి ఇది ముఖ్యమైన ఓడరేవుగా ఉండేది. ఈ కోట 5.1 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. సముద్ర మట్టానికి 26 మీటర్ల ఎత్తున నిర్మించారు. కోటలో ఒక జైలు కూడా ఉంది. ఇది చర్చి గంట. అదే కాకుండా సోమనాథ్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం దర్శించుకోవచ్చు.